హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి సోప్ బాక్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్స్లు ఉన్నాయనుకోండి, చక్కగా మనకి నీడిల్స్ కానీ పెన్స్ కానీ ఉంటాయి కదండి, అలా ఇలా గుచ్చుకున్నాం అనుకోండి, మనకి చక్కగా తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవసరాన్ని మనం అక్కడ ఇక్కడ ఎత్తుకుంటూ నీడిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా అలా తీసుకుని వాడుకోవడానికి బాగుంటుందండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బౌల్ తీసుకొని ఇలా గల్లుప్పు వేసుకోవాలండి. గల్లుప్పు వేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఐస్ అనేది త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేసి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనం అది మొత్తం ఐస్ అంతా పోయిన తర్వాత మనం తీసుకోవాల్సి వస్తుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. గల్లుప్పు అంటే రాళ్ళుప్పు అండి. రాళ్ళుప్పు ఏదైనా ఒక బౌల్లో తీసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ బౌల్లో గల్లుప్పు పెట్టుకొని నేను 20 days అవుతుందండి. ఎక్కడా కూడా ఐస్ అనేది గడ్డ కట్టలేదు. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మనం పెరుగు అయితే తోడేసుకుంటూ ఉంటాం కదండి. పెరుగు తోడేసుకున్నప్పుడు ఈ శీతాకాలంలో చాలా ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి పెరుగు తోడుకోక నీళ్ళుగా అలా తోడుకుంటూ ఉంటుంది కదండి. అలా తోడుకోకుండా చక్కగా గట్టిగా రాయిలాగా ఎలా తోడుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం పెరుగు తోడేసుకున్నప్పుడు కొంచెం పెరుగు తోడేసుకున్న తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తోడు వేసుకుంటూ ఉంటాం కదండి. అలా వేసుకున్నా కూడా ఒక్కొక్క టైంలో పెరుగు తోడుకోదు కదండి. ఆ టైంలో కొంచెం మనం పచ్చిమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి, పచ్చిమిర్చి తొడుములని ఇలా వేసుకున్నాం అనుకోండి, పెరుగు గెడ్డలాగా రాయిలాగా ఉంటుందండి. అలా తోడుకుంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. కొబ్బరి చెప్పును ఒకటి తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చెప్పును తీసుకొని ఎల్లుల్లిపాయ పొట్టు అయితే మనం ఎల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని పడేస్తూ ఉంటాం కదండి. ఆ పొట్టుని తీసుకొని ఈ చెప్పులో కొన్ని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయల పొట్టు కొంచెం తీసుకొని బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా ఇలా కాటన్ని ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి, మనకి కిచెన్లో చిన్న చిన్న నుసి పురుగుల్లాగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయండి. ఫ్రూట్స్ దగ్గర కానీ మన వెజిటేబుల్స్ తొక్కల దగ్గర కానీ అవి ఎక్కువగా వాలుతూ ఉంటాయండి. శీతాకాలంలో బాగా ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనం ఇలాగా ఎల్లుల్లిపాయ పొట్టుని, లవంగాల్ని, ఇలాగా బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఒత్తిలాగా మనం కాటన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఆ పురుగులు చనిపోతాయండి, త్వరగా రావండి. ఈ స్మెల్ అలా ఘాటుగా చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అలా నుసి పురుగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని మనం కొబ్బరి చెప్పులో ఇలాగ రెడీ చేసుకున్నాం కదండి. ఎక్కడైతే ఆ పురుగులు ఎక్కువగా కనపడుతున్నాయో అక్కడ ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, ఆ పురుగులు రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి దీనిలో ఎల్లుల్లిపాయ పొట్టు, బిర్యానీ ఆకు, అలానే లవంగాలు వేసాం కదండి, వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒత్తి వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో కానీ, హాల్లో కానీ, రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. దోమలు కానీ, చిన్న చిన్న నుసి పురుగులు కానీ, బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని దీనిలో ఒక 1/2 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. ఇలా కాఫీ పౌడర్ కూడా కొంచెం వేసుకొని బేకింగ్ పౌడరు, కాఫీ పౌడర్ ఇదంతా కూడా మిక్సింగ్ చేసుకోవాలి బాగా కలిసేలాగా. ఇలా ఈ బేకింగ్ పౌడర్ని, కాఫీ పౌడర్ని బాగా మిక్సింగ్ చేసుకొని
ఇలా ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. మనకి పాత ఫ్రిడ్జ్ అయినా ఫుడ్ ఐటమ్స్ ఏవో ఒకటి పెడుతూ ఉంటాం కదండి, పాలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి జిప్లా కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, జిప్లా కవర్ ఒకటి తీసుకొని దీంట్లో రాళ్ళుప్పు అయితే వేసుకోవాలండి. ఇలా జిప్లా కవర్లో గల్లుప్పుని వేసుకొని గల్లుప్పు పైన కొంచెం కంఫర్ట్ వేసుకోవాలండి. కంఫర్ట్ ప్యాకెట్ మొత్తం పోసేసుకొని నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, కంఫర్ట్ని వేసుకున్న తర్వాత నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్ని 2-3 తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని అందులో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇలా కంఫర్ట్ వేసుకోవాలి. ఇలా జిప్లా కవర్లో రాళ్ళుప్పు వేసుకొని దీంట్లో కంఫర్ట్ వేసుకొని నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, అది పౌడర్ లాగా చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీడిల్ కానీ పిన్ కానీ ఒకటి ఉంటే ఇలా తీసుకొని అక్కడక్కడ ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా మనం ఎక్కడైనా బాత్రూంలో ఇక్కడ మేకులు ఉంటాయి కదండి, బాత్రూంలో అక్కడ ఇలా తగిలించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ఉపయోగపడుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా చక్కగా మనం ఈజీగా ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకొని ఇలాగా మనం చక్కగా బాత్రూంలో తగిలించుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మన రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుని ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలాగ రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకోవచ్చండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా బాత్రూంలో చక్కగా మేకుకి తగిలించుకున్నాం అనుకోండి, ఇలా కొంచెం స్మెల్ పోయినప్పుడు కొంచెం కంఫర్ట్ కలుపుకున్నట్లయితే చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటానండి. ఇలా మనం చక్కగా ఇలా కలుపుకొని ఈ ప్యాకెట్ని మనం అక్కడ తీసుకెళ్ళి తగిలించుకున్నాం అనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలుపుకుని చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. అయితే ఉంటూ ఉంటాయి కదండి, గేట్లు గడులు కొన్ని రోజులకి సిలిం పట్టిపోయి తుప్పు పట్టిపోయి ఇలా గడి తీయటానికి వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలా లేకుండా ఈ టిప్ అయితే యూజ్ఫుల్ టిప్ అండి, మనందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గేట్లు ఇలా గట్టిగా ఉన్నప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, ఈ గళ్ళ దగ్గర ఇలా వేసుకున్నాం అనుకోండి, ఫ్రీగా చక్కగా వచ్చేస్తుందండి. తుప్పు కానీ సిలిం కానీ లేకుండా ఉంటుంది. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ మనం తీసుకోవడానికి వేసుకోవడానికి చాలా ఫ్రీగా వచ్చేస్తుందండి. చూసారా, టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా మనం కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత చాలా ఫ్రీగా వస్తుందండి గడి అయితే. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.